బ్రేకింగ్ న్యూస్ కుప్పం నిజం గెలవాలి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కుప్పంలో తనకు మద్దతిస్తారా లేక చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారని చంద్రబాబు రెస్ట్ ఇద్దామా అంటూ ఈసారి కుప్పంలో తాను పోటీ చేస్తా తనను గెలిపిస్తారా అని భువనేశ్వరి అడిగారు. దాంతో అక్కడున్న కార్యకర్తలు ఇద్దరు కావాలంటూ జవాబిచ్చారు. మరోవైపు ఈసారి కుప్పం నుంచి నారా భువనేశ్వరి బరిలోకి దిగితే బాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూసుకున్నట్లయితే నారా భువనేశ్వరి వ్యాఖ్యలు ఒకంత ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పాలి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం నారా భువనేశ్వరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఆమె శాంతిపురం, గుడిపల్లి, కుప్పం మండలాల్లో పర్యటించారు. అలాగే రామకుప్పం మండలం హెడ్ క్వార్టర్స్ లో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు. అనంతరం శాంతిపురం మండలం కేంద్రంలో మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సరదాగానే తాను అన్నానని భువనేశ్వరి చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం పొలిటికల్ గా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ఇంకా మహిళలను ఉద్దేశించి సరదాగా ఆమె వ్యాఖ్యానించారు. కుప్పంలో తనకు మద్దతు ఇస్తారా లేక చంద్రబాబుకు మద్దతు ఇస్తారా అని ఆమె అడిగేటప్పటికి ఒక్కసారిగా అక్కడ ఉన్న నాయకులు కూడా కాసేపు అవాక్కైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చంద్రబాబును 35 ఏళ్ల పాటు గెలిపించారు. ఈసారి నేను పోటీ చేస్తాను, నన్ను కుప్పం నుంచి గెలిపిస్తారంటూ కూడా భువనేశ్వరి చమత్కారంగా వాళ్ళని అడిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడే ఉన్న నాయకులు కూడా కార్యకర్తలు కూడా అటు చంద్రబాబును గెలిపిస్తాం, మిమ్మల్ని కూడా గెలిపిస్తాం అంటూ కూడా వాళ్ళు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో వ్యాఖ్యానించిన పరిస్థితి. చూసుకున్నట్లయితే ఈసారి కుప్పంలో చంద్రబాబు పోటీ చేయరు అంటూ కూడా చెప్పకనే నారా భువనేశ్వరి ఈసారి ఈ వేదిక ద్వారా చెప్పారని అనుకోవచ్చు అంటారా? భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆమె తను సీరియస్ గా చెప్పలేదు, సరదాగా చెప్పాను. ఎప్పుడు సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలి కాబట్టి తాను సరదాగా ఊరికే కార్యకర్తలను అడిగానని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆమె సరదాగా అన్నట్టు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గంలో ఆమె 2 రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం నుంచి నేను పోటీ చేస్తానని ఆమె సరదాగానే వ్యాఖ్యానించినప్పటికీ పొలిటికల్ గా ఈ మాత్రం సీరియస్ గానే ఈ వ్యాఖ్యలు కొంతమంది తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు సరదాకే పరిమితం అవుతాయా లేకపోతే ఒకవేళ కుప్పం నుంచి ఆమె నిజంగా పోటీ చేస్తారు? ఎందుకంటే ఈసారి కొన్ని నెలలుగా చూస్తే భువనేశ్వరి సంబంధించి కూడా టీడీపీ సెంటిమెంట్ గా కూడా ఆమె యాత్రల్లో ప్రముఖంగా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అక్కడ నుంచి కుప్పం నుంచి ఆమె పోటీ చేస్తారా లేదనేది మరి పార్టీ అధిష్టానం కానీ లేకపోతే అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టం చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ వర్మ, రైట్, థ్యాంక్ యూ.